అక్రమార్జన అక్రమార్జన సంస్కృతి అనే మాటల పుట్టుపూర్వోత్తరాలు. తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో అక్రమార్జన, అక్రమార్జన సంస్కృతి, అక్రమార్జన పరులు అనే పదాలను, మాటలను మొట్టమొదటిసారిగా తెలుగు భాషలో చేర్చిన, చొప్పించిన, ప్రవేశపెట్టిన వ్యక్తి ఉగోర ఉప్పల గోపాలరావు అనే సంగతి ఎంతమందికి తెలుసు? ఆనాటి కవి నన్నయ్య నుండి ఈనాటి వరకు ఏ పద్య కావ్యాలలో కానీ, గద్య కావ్యాలలో కానీ, కథా రచనల్లో కానీ, నవలా సాహిత్యంలో కానీ, కవితలలో కానీ కనపడని పై పదాలు ఊగోర రచనలలో, మాటలలో, ఉపన్యాసాలలో, చర్చా గోష్ఠులలో అక్రమార్జన, అక్రమార్జన సంస్కృతి, అక్రమార్జన పరులు అనే మాటలను 30 సంవత్సరాల నుండి ఉగోర గారు వాడుతూనే ఉన్నారు. ఉగోర 30 సంవత్సరాల నుంచి ఆ పదాలను మాట్లాడుతున్నా, వాడుతున్నా ఇటీవల కాలం వరకు పత్రికలలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆ పదాలు వినపడలేదు, కనపడలేదు. ఈనాడు ఆ పదాలు పత్రికా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో కనిపిస్తున్నవి. ఈనాడు అక్రమార్జన, అక్రమార్జన సంస్కృతి ప్రభావం సమాజంలోని అన్ని రంగాలలో ప్రవేశించి ప్రజాస్వామ్యాన్ని, సామాజిక విలువలను నాశనం చేస్తున్నాయనే విషయం ప్రజలు చూస్తున్నారు. ఆ పదాల ప్రభావం సమాజం మీద ఎంతో ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది. 30 సంవత్సరాల నుండి వీటి వలన చాలా ప్రమాదం అని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈనాడు ప్రజలు, కొందరు నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులు ఈ ప్రమాదాలను గురించి ఆలోచిస్తున్న మాట నిజం. ఈ అక్రమార్జన, అక్రమార్జన సంస్కృతిని కేవలం ప్రభుత్వాలు మాత్రమే అదుపు చేయలేవు. ప్రజలు చైతన్యవంతులై ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా పోరాటాల ద్వారా ఈ అక్రమార్జన సంస్కృతిని అదుపు చేయడానికి పూనుకోవాలి. అప్పుడే సమాజానికి మోక్షం. రచన ఉప్పల గోపాలరావు, వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజా ఆలోచనా వేదిక.